హలో అందరికీ, ఈరోజు వాటర్ ఈట్ ఇన్ ఏ డే చేస్తున్నాను. ఇలా గ్లాస్ వాటర్లోకి ఇలా 2 టాబ్లెట్స్ వేసుకుంటాను మార్నింగ్ లేవగానే. నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది, సో కళ్ళు తిరిగి పడిపోకూడదు కాబట్టి మార్నింగ్ ఇలా తీసుకుంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు, అందుకే ఇంకా రాగి జావ, పల్లీలు, బెల్లం, సోక్డ్ ఆల్మండ్స్, రాగి జావ ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఇంక రోజు ఇలా ఉంటుందని కాదు, అప్పుడప్పుడు. ఇప్పుడు పప్పు చేస్తున్నాను. కందిపప్పు కడుక్కొని తీసుకొని పచ్చిమిర్చి, టొమాటో, సొరకాయ కొంచెం ఇంట్లో ఉంటే అది కూడా వేసేసాను. ఇది డ్రమ్ స్టిక్ లీవ్స్. ఇంకా గార్లిక్ ఒక 3 or 4 వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసేయండి. 5 విజిల్స్ వచ్చాక కొంచెం ప్రెషర్ పోయాక ఇది తీస్తే మన పప్పు అయితే బాగా ఉడికిపోయింది. అందులోకి తాలింపుకి పక్కన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా ఉల్లిపాయ, కరివేపాకు వేయించుకొని పప్పులోకి వేసేసుకున్నాను. చింతపండు పేస్ట్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 minutes ఉడికిచ్చేసాను. నా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలోకి పచ్చడి అయితే నాకు కన్ఫామ్గా ఉండాలండి. ఒక ముద్ద నెయ్యి వేసుకొని ఇంకా మన పప్పు వేడి పప్పు వేసుకొని అలా పక్కన ఒక ఆమ్లెట్ జోడిస్తే నా లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద స్పినాచ్, బీట్రూట్ ఇంకా లెమన్ వేసుకొని ఇలా జ్యూస్ చేసుకున్నాను కొంచెం హెల్తీగా. నెక్స్ట్ ఈవినింగ్కి నా డిన్నర్ వచ్చేసి ఇలా చికెన్ టెండర్స్తో ఫినిష్ చేశాను. సౌల్ఫుల్ వ్లాగ్స్ అన్నకి చెల్లిలా ఉన్నావు అని మాత్రం మెసేజ్ చేయకండి. ఈ సాస్ వాళ్ళు ఇవ్వలేదు, నేను ఇంట్లో ఉంటే ఏరుకొని తీసుకొచ్చాను. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఇంతకీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.